బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ రైలింగ్ ను ఢీకొట్టింది కారులో నుంచి చొచ్చుకొని బయటకు వచ్చింది. రైలింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉండుంటుందనేది. ప్రమాద సమయంలో కారులో 5 విద్యార్థులు ఉన్నారు. 5 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ప్రమాదాలను మీకు చూపించి ఇటువంటి ప్రమాదాలను మీకు చూపించడం ద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు ముందు అద్దాల నుంచి వెనక అద్దాల్లోకి పూర్తిగా చొచ్చుకు వెళ్ళిపోయింది రైలింగ్. అంటే ఒక్కసారి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో, అంటే ఎంత వేగంతో వెళ్ళుంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఒళ్ళు జలధరిస్తోంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. మరీ ముఖ్యంగా ఆ రైలింగ్ ఎంత దృఢంగా ఉంటాయి. అవి బద్దలైపోవడమే, అవి విరిగిపోవడం ఒక ఎత్తు అయితే కనుక విరిగిపోయి కారులోకి చొచ్చుకెళ్ళిపోయిందంటే ఎంత వేగంతో వెళ్తూ ఉండొచ్చు. బర్త్డే వేడుకల్లో పాల్గొని గురుగ్రామ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఫోన్లో పాట మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టు కోల్పోయాడు డ్రైవర్. దాంతో ఒక్కసారిగా, ఎందుకంటే పాటలు మార్చే అంశానికి సంబంధించి ఆ స్టీరింగ్ దగ్గరే ఉంటుంది ఆప్షన్ కూడా. ఈ నేపథ్యంలో దాని మీద కాన్సన్ట్రేషన్తో ఒక్కసారిగా స్టీరింగ్ మీద పట్టు కోల్పోయాడు. దీంతో ఆ రైలింగ్ మీదకు వెళ్ళిపోయింది. అత్యంత ప్రమాదకరమైన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు ఐఎస్బిటి, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఐఎస్బిటి, ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తే కనుక గీతా కాలనీ, అటు సైడ్గా వెళ్తూ ఫుట్పాత్ మీదకి ఒక్కసారి విజువల్ చూడండి. ముందు నుంచి రైలింగ్ని ఢీకొనడమే కాదు, రైలింగ్ ఆ భాగం కారు వద్ద నుంచి చొచ్చుకు వెళ్ళి డ్రైవర్ సీటుకి అలాగే పక్కన కూర్చునే వ్యక్తికి మధ్యలో నుంచి చొచ్చుకు వెళ్ళిపోయింది. కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. హై అండ్ సేఫ్టీ కార్ గానే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తే కనుక ప్రమాదం జరిగింది. అదిగో మీరు చూస్తే అదిగో ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఆ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా అత్యంత విషమంగా వాళ్ళ పరిస్థితి ఉందంటే ఆ ప్రమాద తీవ్రత మనకు అర్థమవుతోంది. ఇటు 5 వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. 5 బర్త్డే వేడుకలు ముగించుకొని రిటర్న్ అవుతూ ఉండగా అయితే అక్కడ ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తోంది. అటుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రైలింగ్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటిది, ఏం జరుగుతుంది? ఫోరెన్సిక్ టీం అక్కడికి చేరుకుంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటుగా వెళుతున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. కారులో నుంచి చొచ్చుకు వెళ్ళింది. సాధారణంగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, వేగంగా వెళ్ళొద్దు అని చెప్పినా సరే అతివేగంతో వెళుతూ, మరీ ముఖ్యంగా హైవేల మీద వెళ్ళే సందర్భంలో ఒక్కసారిగా అతివేగంతో వెళుతున్నప్పుడు, వేగాన్ని మించి ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్క అరక్షణం పట్టు కోల్పోయినా, ఒక్క సెకండు ఆదమర్చిన ప్రమాద తీవ్రత ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. చాలామంది యువత గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వేగంగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా బర్త్డే పార్టీలు నైట్ టైంలో ఈ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. రాత్రిపూట బర్త్డే పార్టీలు జరుపుకుంటుంటారు. రిటర్న్ అయ్యే సందర్భంలో అదొకసారి 2 అయిపోతూ ఉంటుంది, 3 అయిపోతూ ఉంటుంది, 4 అయిపోతూ ఉంటుంది, నిద్రమత్తుంటూ ఉంటుంది. అదే నేపథ్యంలో టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అతివేగం, ఒక స్పీడ్గా వచ్చి ఇటు ఢీకొట్టడమే కాదు, సాధారణంగా రైలింగ్స్ అనేవి వెహికల్స్ని కాపాడుతూ ఉంటాయి. అంటే అతివేగంతో వచ్చిన ఢీకొట్ట అవి అదుపు తప్పి పడిపోకుండా ఆపే ప్రయత్నం కూడా జరుగుతుంది వాటి నుంచి. కానీ అవి కూడా కాపాడలేకపోయాయి. అవి కూడా విరిగిపోయి కారులోకి చొచ్చుకెళ్ళిపోయాయి. అంటే ఆ ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజువల్స్ ఒళ్ళు జలధరించేలా ఉన్నాయి. ముందు భాగం నుంచి మీరు చూస్తే కరెక్ట్గా కారుకి సంబంధించి ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, నుజ్జు అయిపోయింది. వెనకాల నామాత్రంగా అంటే కనిపిస్తోంది. ఆ రైట్ సైడ్ విండో నుంచి బయటకు వచ్చేసాడు. బయటికి తీయడం జరిగింది వాళ్ళని.
ఆ ప్రమాదంలో ఆ 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఎయిర్ బెలూన్స్ ఆ తెరుచుకోవడంతోనే ప్రమాదం తప్పింది వాళ్ళకి, లేకపోతే ప్రాణాపాయం కలిగి ఉండేది. అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఒక్కసారి రోడ్డు ఎక్కే ముందు ఆలోచించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, ఇంట్లో మన వాళ్ళ గురించి ఆలోచించండి. వేగం, అతివేగం, వీళ్ళే కాదు, వీళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రాణాపాయం. కళ్ళ ముందే రెప్పపాటు కాలంలో ఎంత వేగంతో వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా రాత్రిపూట అదేదో ముంచుకొస్తుంది, ఉపద్రవం ఏదో ముంచుకొచ్చేస్తుంది అన్న విధంగా రై అని వెళ్ళిపోతూ ఉంటారు. మరి ముఖ్యంగా యువత చేతిలో స్టీరింగ్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోతారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి. అత్యంత వేగం, అతివేగం కూడా కాదు, అత్యంత వేగంతో స్టీరింగ్ పట్టుకొని నడుపుతూ బళ్ళను ఇదిగో ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. రోడ్డు మీదకి ఎక్కామంటే, రోడ్డు మీదకి వచ్చామంటే మినిమం స్పీడ్. మరి ముఖ్యంగా ఒకనొక సందర్భంలో డ్రైవర్ స్లోగానే వెళ్తూ ఉంటాడు, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ రెచ్చగొడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భాలు చాలామంది మనం చూసే ఉంటాం. ఎంత స్లోగా వెళ్తామంటే కొంచెం వేగంగా వెళ్ళు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఇదిగో ఆ కొంచెం ఫాస్ట్ అయ్యి ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది. ప్రమాదాలు కళ్ళ ముందు జరుగుతున్న ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నా కూడా ఇంకా మనకేం కాదులే, నా డ్రైవింగ్కే నేను తోపు, నేను తురుము, ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏంటది? ఒకసారి ప్రమాద తీవ్రతను చూడండి. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలోని ఇటువంటి పరిస్థితి ఉంటే ఏం చెప్తా ఉంటారు? చదువుకున్నాం అంటూ ఉంటారు, కానీ ఏమైపోతుందో చదవండి. విద్యార్థులు వీళ్ళంతా 5గురు విద్యార్థులు ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా మారిందంటే ఆ కుటుంబం ఏమైపోవాలి? మంచానికి ఎక్కిన తర్వాత బాధపడితే సరిపోదు, ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఢిల్లీ గురుగ్రామ్కి సంబంధించి జరిగిన ఘటనలో 5గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారులోకి చొచ్చుకెళ్ళింది రైలింగ్. దీంతో వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫుట్పాత్ రైలింగ్ను ఢీకొట్టింది కారులో నుంచి చొచ్చుకు వెళ్ళింది ఆ రైలింగ్. ప్రమాద సమయంలో కారులో 5గురు విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఈ 5గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బర్త్డే వేడుకల్లో పాల్గొని గురుగ్రామ్ నుంచి తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఫోన్లో పాట మార్చేందుకు, ఇన్ఫ్యాక్ట్ స్టీరింగ్ పట్టుకొని నడుపుతుండడమే కాదు, పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ బయట ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. ఈ టైంలో ఒక్కసారిగా స్పీడ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ చేతిలో పట్టు కూడా ఉండదు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి తెలుస్తుందో తెలియదు అన్నట్టు ఉంటుంది. రెప్పపాటు కాలంలో సర్రమని దూసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్కసారి చూస్తే పరిస్థితి ఇలా జరిగిన తర్వాత లబోదిబ్బమంటే లాభం లేదు. ఆలోచించుకోవాలి. స్టీరింగ్ పట్టుకున్నప్పుడే ఆలోచించుకోవాలి. రోడ్డు మీదకి ఎక్కినప్పుడే ఒక్కసారి మనం ఏంటి అనేది మనం గుర్తుంచుకోవాలి.